ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మంచి టేస్టీగా మునక్కాడ నిల్వ పచ్చడిని ఒక సింపుల్ మెథడ్లో మంచి రుచిగా కుదిరేలా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ స్టైల్లో చేసిన మునక్కాడ పచ్చడి మరింత రుచిగా ఉండడమే కాదు, తిన్న ప్రతి ఒక్కరూ, అది పిల్లలైనా సరే పెద్దలైనా సరే, ఇలాగ చేసిన పచ్చడిని రుచి చూసాక అడిగి మరీ చేయించుకుంటారు. అంత బాగా ఇష్టపడతారు. నేను చెప్పడం కాదు కానీ ఈ పచ్చడిని ట్రై చేశాక మీకే అనిపిస్తుంది. అలాగే ఈ పచ్చడి చేయడానికి పెద్దగా పని కూడా అనిపించదు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా మునక్కాడ పచ్చడిని మంచి రుచిగా పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా మునక్కాడల్ని తీసుకోండి. పచ్చడి కోసం ఎప్పుడైనా సరే మునక్కాడలు అనేవి మరీ సన్నగా ఉండద్దు, అలానే మరీ లావుగా ఉండద్దు. ఇలా కొంచెం కండపట్టి నార అనేది తెలియకుండా ఉండేలా చూసుకోండి. ఇక్కడ నేను ముందుగానే మునక్కాడల్ని శుభ్రంగా కడిగి తడిపోయేలా ఆరబెట్టి తీసుకున్నాను. అలాగే నేను ఇక్కడ 3 మునక్కాడల్ని వాడుతున్నాను. వెయిట్ వైజ్ 250 గ్రామ్స్ వరకు ఉన్నాయి. సో మీరు ఈ కొలతతో ఎక్కువ క్వాంటిటీలో అయినా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇలా తీసుకున్న మునక్కాడల్ని ముందుగా కట్ చేసి తీసుకుందాం. మరి పొడవుగా కాకుండా 1.5 ఇంచ్ పొడవు నుండి 2 ఇంచుల పొడవుతో ఇలా కట్ చేసుకుంటూ తీసుకోండి. పొట్టు తీయాల్సిన అవసరం లేదండి, ఇలాగే కట్ చేసి తీసుకోండి. చూడండి, ఇంత సైజులో వీటిని కట్ చేసి మళ్ళీ వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని మనం మిగతా ప్రాసెస్ చేసేంతసేపు కొంచెం గాలికి అలా ఆరబెట్టండి. ఏమైనా తడి తేమ అలా ఉంటే ఆరిపోతుంది. ఇప్పుడు పులుపు కోసం చింతపండు వచ్చేసి 60 గ్రాముల వరకు తీసుకోండి. చింతపండులో ఉండే నారలు, గింజలు, పొట్టు లాంటిది సెపరేట్ చేసి ఒక అరగంట గంట సేపు ఎండకు పెట్టి తీసుకోండి. దీంతో మనకు చింతపండు అనేది కొంచెం పొడి పొడిగా డ్రైగా అవుతుంది. ఒకవేళ ఎండ అవైలబుల్లో లేని వారైతే ప్యాన్ని కొంచెం లైట్గా వేడి చేసి ఆ ప్యాన్ పైన పరిచినట్టు వేసి పూర్తిగా చల్లారేంత వరకు అలాగే వదిలేసిన చింతపండు అనేది కొంచెం ఇలా పొడి పొడిగా అవుతుంది. ప్రజెంట్ ఎండాకాలమే కాబట్టి చింతపండు అనేది మెత్తగా ఉండదు, ఇలా కొంచెం పొడి పొడిగానే ఉంటుంది. ఇందులో ఉండే నారలు, గింజలు తీసుకొని కొంచెం సేపు ఇలా ఆరబెట్టి తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఈ చింతపండుని ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ఇక్కడ నేను చింతపండు గుజ్జు తీసే ప్రాసెస్ కాకుండా సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను. ఇలా ఎవరైనా చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 కప్పు కల్లుప్పు తీసుకోండి. మీ దగ్గర కల్లుప్పు లేకపోతే రెగ్యులర్గా వాడే సాల్ట్ నైనా వాడొచ్చు. బట్ ఇలా పచ్చడిలో కల్లుప్పు వేయడం వలన రుచి కూడా బాగా కుదురుతుంది. ఇప్పుడు వీటిని పల్స్ మోడ్లో తిప్పుతూ పొడిగా అయ్యేంత వరకు మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. మనకు చింతపండు అనేది డ్రైగానే ఉంది కాబట్టి మనం గ్రైండ్ చేసినప్పుడు ముద్ద కట్టే ఛాన్స్ అనేది ఉండదు, ఇలా పొడి పొడిగా వస్తుంది. సో ముందుగా వీటిని ఇలా పొడి చేసుకున్నాక ఒక 2 టమాటాలని శుభ్రంగా కడిగి తడి లేకుండా చూసుకొని ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఈ పచ్చడిలో ఇలా ఒక 2 టమాటాలు వేయడం వలన పచ్చడి రుచి చాలా బాగుండడమే కాదు, పచ్చడిని అన్నంలో కలుపుకొని తినేటప్పుడు కొంచెం గ్రేవీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. సో ఇలా తీసుకున్న టమాటాల్ని కూడా మెత్తగా గ్రైండ్ చేయండి. అక్కడక్కడ చిన్న చిన్న టమాటా ముక్కలు ఉన్నా పర్లేదు, కానీ మరి పెద్ద ముక్కలుగా ఉండకుండా చూసుకోండి. సో ఇలా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 1/2 టీ స్పూన్ మెంతులను తీసుకొని ముందుగా వీటిని కాస్త ఫ్రై చేయండి. ఇవి ఇలా కొంచెం రంగు మారగానే ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల ఆవాలను తీసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసామంటే ఆవాల రంగు అనేది ఇలా తెల్లబడుతుంది. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇవి పూర్తిగా చల్లారాక పొడి చేసి రెడీగా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి. ఇక్కడ నేను ఈ పచ్చడిలో మొత్తం నువ్వుపప్పు నూనెను వాడుతున్నాను. మీరు కావాలంటే పల్లి నూనెనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన టమాటా, చింతపండు పేస్ట్ని తీసుకొని స్లో ఫ్లేమ్లో కలుపుతూ బాగా ఉడికించండి. మనకు ఇందులో ఉన్న తడి అనేది తగ్గిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించాలి. ఇది ఉడికించేటప్పుడు దగ్గరే ఉండి ఉడికించండి, ఎందుకంటే ఇందులో మనం ఎక్స్ట్రాగా ఎలాంటి వాటర్ వేయలేదు కాబట్టి తొందరగా దగ్గర పడుతుంది. అలాగే అడుగు పట్టే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి టమాటా గుజ్జు అనేది బాగా ఉడికి ఆయిల్ అనేది అంచులొదులుతూ ఉంటుంది. ఈ టైంలో ఈ ప్యాన్ని రెడీగా పక్కన పెట్టి మరొక ప్యాన్ని తీసుకోండి. ఇందులోకి 1.5 కప్పు వరకు నూనెని తీసుకోండి. సుమారు ఒక 300 ml వరకు నూనె పడుతుంది. ఆ చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. మీరు మెజరింగ్ కప్తో తీసుకున్నట్లయితే 1.5 కప్పు వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇందులోకి మనం కట్ చేసి పెట్టిన మునక్కాడల్ని తీసుకొని ఫ్రై చేయండి. మరి వీటిని ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, కొంచెం దూరగా ఫ్రై చేయాలి. ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసామంటే మునక్కాడల పైన ఉన్న కొంచెం కలర్ అనేది మారి ఇలా కొంచెం తగ్గుతుంది. ఇలా చూసుకునైనా ఫ్రై చేయొచ్చు. ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి.
ఇప్పుడు ఇదే నూనెలోకి 1 టీ స్పూన్ ఆవాలను, అర టీ స్పూన్ జీలకర్రను తీసుకొని ఇవి కొంచెం ఇలా చిటపటమన్నాక ఇందులోకి ఒక 3-4 ఎండుమిరపకాయలని తీసుకొని ముక్కలుగా చేసి తీసుకోండి. వీటిని కూడా కాస్త ఫ్రై చేశాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఇంగువను, అలాగే కడిగి తడారిపోయిన కొంచెం కరివేపాకును తీసుకోండి. చివరిగా ఒక 2 టేబుల్ స్పూన్ల పొట్టు చేసిన వెల్లుల్లిపాయలు తీసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. మనకు ఈ పోపులో కరివేపాకు అనేది ఫ్రై అయిపోయి క్రిస్పీగా అవ్వాలి. ఇలా చక్కగా ఫ్రై చేసిన ఈ పోపు పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచండి. పోపు పూర్తిగా చల్లారిపోయాక పచ్చడిని కలపడానికి ఇంకొక గిన్నెలోకి ఫ్రై చేసిన మునక్కాడల్ని తీసుకున్నాక ఇందులోనే మెంతులను, ఆవాలను గ్రైండ్ చేసి తీసుకోండి. అలాగే కారం వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కారం తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని ఒకసారి మునక్కాడ ముక్కలకు పట్టించండి. ఇలా మునక్కడలకు పట్టేలా ఒకసారి బాగా కలిపాక ఇందులోకి మనం ఇందాక పెట్టిన పోపు పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది. ఆ పోపుని మొత్తం తీసుకోండి. అలాగే ఉడకబెట్టిన చింతపండు, టమాటా గుజ్జును కూడా మొత్తం తీసుకొని ఒకసారి అంతా కలిసేలా కలపండి. అయితే ఇలా పెట్టిన పచ్చడి మనం వెంటనే తిన్నదానికంటే 1 రోజు 2 రోజుల తర్వాత తింటే పచ్చడి బాగా ఊరి మంచి రుచిగా ఉంటుంది. కాబట్టి ఇలా ఒకసారి బాగా కలిపాక పైపైన కొంచెం సమానంగా ఇలా చేసి మూత పెట్టి పక్కనుంచండి. ఇక్కడ నేను మళ్ళీ నెక్స్ట్ డే చూపిస్తున్నానండి. నిజానికి 3 రోజుల తర్వాత చూసుకుంటే పచ్చడి పైన నూనె అనేది చక్కగా పేరుకుంటుంది. ఇలా కలిపేటప్పుడే పచ్చడిని కొంచెం రుచి చూసి ఉప్పు సరిపోయిందో లేదో చూడండి. నాకైతే ఇక్కడ ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు తగ్గినట్టు అనిపిస్తే ఈ టైంలో వేసి కలిపి నిల్వ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ టేస్ట్కి తగ్గట్టుగా పులుపు ఏమైనా తగ్గినా కానీ ఈ టైంలో ఒక అరచెక్క నిమ్మరసాన్నైనా పిండుకోవచ్చు. నిజానికి మనం తీసుకున్న చింతపండు క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. పులుపు ఎక్కువ తినేవారైతే ఈ టైంలో సరి చేసుకోవచ్చు అన్నమాట. ఇలా చేసిన పచ్చడిని మనం ఏదైనా గ్లాస్ బాటిల్లోకి తీసుకుని స్టోర్ చేసుకున్నాం అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కమ్మగా తినేయచ్చు. మామూలుగా రూమ్ లో పెట్టుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుంది. పచ్చడి రుచి మారకుండా ఎక్కువ రోజులు తినాలంటే మాత్రం ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తిన్నామంటే 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. సో మీరు కూడా మునక్కాడ పచ్చడిని ఖచ్చితంగా మంచి రుచిగా కుదిరేలా చేయాలంటే మాత్రం ఇలా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.